పహల్గాం దాడి ఘటనకు సంబంధించి ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ కొనసాగుతోంది. ఉగ్ర దాడి తదుపరి పరిణామాలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిడిఎస్ అనిల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. పహల్గాం దాడికి కౌంటర్గా కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠ నెలకొంది. ప్రధాని మోదీ నివాసంలో జరుగుతున్న ఈ కీలక భేటీకి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ. ధనలక్ష్మి, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తోటి ప్రధాని నివాసంలో కీలక సమావేశం ఇంకా కొనసాగుతుంది. అయితే ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారుడు, అదేవిధంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ కూడా ఈ యొక్క భేటీలో పాల్గొన్నారు. ప్రధానంగా ఎల్ఓసి వెంట కాల్పులకు విరమణకు ఏదైతే ఉల్లంఘనకు పాల్పడుతున్న పాక్ చర్యలకు ధీటుగా ఏ విధంగా సమాధానం చెప్తున్నారు, అదేవిధంగా రేపు సిసిఎస్ సమావేశం ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా రక్షణ శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంది, జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పే దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేసిందన్నది కూడా ఇంకా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే రానున్న రోజుల్లో ఇప్పటికే ఇటు అష్టదిగ్బంధనంలో పాకిస్తాన్ ను చేసే విధంగా ప్రస్తుతం మోదీ సర్కార్ అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే వీసాల గడువు నేటితోటి ముగియడంతో రేపటి నుంచి ఎవరైతే భారత్ లో అక్రమంగా ఉన్నారో వారి వేట కూడా మొదలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. వాళ్ళందరినీ కూడా గుర్తించి తిరిగి వారిని పాకిస్తాన్ కు పంపే దిశగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ యొక్క పెహల్గాం ఉగ్ర దాడి తర్వాత జరిగిన పరిణామాలను, ఎన్ఐఏ ఇచ్చిన రిపోర్ట్స్ ను, ప్రస్తుతం డిఫెన్స్ తీసుకుంటున్న చర్యలపైన కూడా ప్రధానంగా ప్రధానితోటి రాజ్నాథ్ సింగ్ వివరించనున్నారు. అదేవిధంగా ఇప్పుడు రక్షణ శాఖ ఉన్న ఫలంగా యుద్ధం ఒకవేళ వస్తే కనుక ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, దానికి సంబంధించి మనం ఏ విధంగా ధీటుగా ఎదుర్కోగలము అన్న దానిపైన కూడా ప్రస్తుతం ప్రధానితోటి చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే రేపు సిసిఎస్ సమావేశంలో కూడా దీనిపైన కీలకంగా సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పూర్తిగా దానికి సంబంధించిన ప్రతి విషయాలను కూడా ప్రస్తుతం చర్చిస్తున్నారు. అనేక అంశాలతో పాటు ప్రస్తుతం బార్డర్ వెనుక నెలకొన్న పరిస్థితులు, అదేవిధంగా ఉగ్రదాడులు ఏదైతే నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదులు ఏ విధంగా ఉల్లంఘనకు పాల్పడుతున్నారు, దానికి ధీటుగా భారత సైన్యం ఏ విధంగా ఉంది అన్న దానిపైన కూడా వివరిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ప్రస్తుతం బార్డర్స్ లో ఎటువంటి పరిస్థితి ఉంది? ధనలక్ష్మి, నియంత్రణ రేఖ వెంట ఉగ్రవాదులు భారత్ లోకి పంపించే ఆలోచనలో కొంత పాకిస్తాన్ మార్పులు చేసుకున్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతున్న పరిస్థితి ఉంది. అయితే ఆన్లైన్ వేదికగా కశ్మీరీ యువతను ఆకర్షించి తమ భావజాలం వైపు తిప్పుకునే ఆలోచనతో గత కొద్ది కాలంగా పాకిస్తాన్ అవలంబిస్తున్న తీరును కూడా రక్షణ శాఖ మంత్రి ప్రధానికి వివరించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే సరైన పత్రాలతోటి వీసాలు ఇచ్చి పాక్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, దానికి సంబంధించి ఈ యొక్క వీసాల రద్దు కూడా జరిగిందనేది కూడా మనకు ఒక సమాచారం అందుతుంది. స్టూడెంట్ వీసాలతోటి భారత్ నుంచి పాకిస్తాన్ కి వెళ్లడం, అక్కడ చదువుకోకుండా వాళ్లకు ఉగ్రవాద శిక్షణ ఇప్పించిన తర్వాత వాళ్ళని తిరిగి భారత్ కు పంపించి భారత్ లో ఇక్కడ స్లీపర్ సెల్స్ తో పాటు ఇంకా కొన్ని విభాగాలను ప్రభావితం చేసే విధంగా ఈ యొక్క ఉగ్రవాద చర్యలకు ప్రేరేపించే విధంగా యువతను తయారు చేస్తున్న విధానాన్ని కూడా కొంత కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఇప్పటికే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే దాడులు నిర్వహించాల సామర్థ్యం ఉన్న వారిని తమ వైపు ఆకర్షించడము, వాళ్ళ సోషల్ మీడియాస్ కు సంబంధించి కావచ్చు, యువకులు పోస్టులు పెట్టే విధానాన్ని, వాళ్ళలో ఉన్న కొంత భావజాలాన్ని రెచ్చగొట్టి వాళ్లకు స్టూడెంట్ వీసాల మీద పాకిస్తాన్ కు తీసుకువెళ్తుంది అనేది కూడా ప్రధానంగా గుర్తించిన నేపథ్యంలో వీసాల రద్దు కూడా జరగనుంది. ప్రస్తుత భేటీలో అష్టదిగ్బంధనం దిశగా అంటే ఎయిర్ బేసెస్ ని క్లోజ్ చేయటం వంటి వాటితో పాటు ఎటువంటి నిర్ణయాలు ఉండే అవకాశాలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? రేపు కేబినెట్ సమావేశంలో దీనిపైనే ప్రధానంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకవైపు ఇటు భారత్ భూభాగంలోకి వైమానిక పాకిస్తాన్ కి సంబంధించిన విమానాలను కూడా ఎట్టి పరిస్థితుల్లో నిషేధించడం జరిగింది. అదేవిధంగా నావికా దళానికి సంబంధించి భారత భూభాగంలో నావికలను కూడా రానివ్వకుండా ఇటు
ఇటు గాలిలోను అటు నీళ్లలో కూడా పాకిస్తాన్ ని ఇటు భారత భూభాగంలోకి చొరవనీయకుండా చేసే ప్రయత్నం. మరొక వైపు ఇప్పటికే సింధు జలాలకు సంబంధించి నిలిపివేయడం తోటి కొంత పాకిస్తాన్ ప్రజల్లో కొంత ఆందోళన వ్యక్తమైన పరిస్థితి ఉంది. దాని కారణంగా కొన్ని వేల మంది కూడా పాకిస్తాన్ సైన్యానికి రిజైన్ చేసిన పరిస్థితి ఉంది. మరొక వైపు ఏదైతే ఫార్మా కంపెనీకి సంబంధించి భారతదేశం కోవిడ్ తర్వాత ప్రపంచ దేశాలకు ఫార్మా సంబంధించిన బల్క్ డ్రగ్ ను భారతే ఇప్పటి వరకు కూడా సప్లై చేస్తూ వస్తుంది. దానికి సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. పాకిస్తాన్ కి ఇక ముందు ఫార్మాకు సంబంధించిన ఎటువంటి మెడిసిన్స్ ను కూడా పాకిస్తాన్ కు ఇవ్వకూడదు, ఎక్స్పోర్ట్ చేయకూడదు అనేది కూడా రేపు కీలక నిర్ణయం తీసుకునే దిశగా కనపడుతుంది. ఒకవైపు యుద్ధ వాతావరణము ఒకవేళ వస్తే ఎటువంటి ప్రయత్నాలు దానికి సంబంధించి సమర్థవంతంగా ఎలా దిక్కొట్టాలి అన్న దానిపైన ఒకవైపు చర్చలు జరుపుతూనే ఇంకొక వైపు పాకిస్తాన్ ని పూర్తిగా మానసికంగా దెబ్బతీసే విధంగా ఎటువంటి చర్యలు చేపట్టాలన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో కొంత ఈ యొక్క చర్చల్లో భాగంగానే కొంత వ్యూహాన్ని అవలంబిస్తున్నట్టుగా కూడా మనకు కొంత అర్థమవుతుంది. ఎందుకంటే ఇటు నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడ్డప్పటికీ కూడా భారత్ సైన్యం చాలా ధీటుగా ఆచితూచి అడుగులు వేస్తున్న పరిస్థితి ఒకవైపు ఉంది. మరొక వైపు పాకిస్తాన్ కి నిత్యావసర వస్తువులకు సంబంధించి కావచ్చు, ప్రతినిత్యం సింధు జలాలపైనే దాదాపు 80% కూడా పాకిస్తాన్ ఆధారపడ్డ నేపథ్యంలో ఇటు నీటిలోను ఆకాశంలోను పూర్తిగా ఎక్కడికక్కడ కూడా పాకిస్తాన్ ని దిగ్బంధనం చేసి ఆ తర్వాత ప్రపంచ దేశాల ముందు దాన్ని దోషిగా చూపించే ప్రయత్నం అయితే జరుగుతోంది. థ్యాంక్ యూ గోపికృష్ణ.